అయినా అసలు మీరు అలా అంటారు కానీ నేను అసలు అడుగుతుంటే ఆయన ఒప్పుకోవట్లేదు. కానీ నెక్స్ట్ సంక్రాంతికి అనిల్ గారు కాకుండా మేము ముగ్గురు వస్తే. హలో హలో మావయ్య, నా దుర్గ చనిపోయింది మావయ్య. ఏంట్రా నువ్వు చెప్పేది? నా కూతురు చనిపోవడం ఏంట్రా? పని మీద బయటకు వెళ్ళి వచ్చేసరికి దుర్గ రక్తం కారుతూ కొనపురతో కింద పడుంది మావయ్య. కుమారి ఇంట్లో ఉన్న డబ్బు బంగారం తీసుకొని పారిపోతుంటే అడ్డుకున్న దుర్గని కత్తితో పొడిచి చంపేసింది మావయ్య. ఈ విషయం నాకు చెప్తూ నా చేతిలో ప్రాణాలు వదిలేసింది మావయ్య నా దుర్గ. అమ్మా దుర్గా. ఏమైందండి అంత కంగారు పడుతున్నారు? ఘోరం జరిగిపోయింది లక్ష్మి. ఆ కుమారి మన పాపను చంపేసి అమ్మాయి నగలో డబ్బు తీసుకొని పారిపోయిందంట. అమ్మో, అమ్మా దుర్గా. ఎంత నమ్మామండి ఆ కుమారిని, ఎంత పని చేస్తుంది అనుకోలేదు. అది కనిపిస్తే దాన్ని ఏం చేస్తానో నాకే తెలీదు. అమ్మా దుర్గా, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా అమ్మా? దేవుడా, ఏంటయ్యా ఇది? చిన్నప్పటి నుంచి నా చేత్తో పెంచిన పిల్ల చనిపోతే నోరు తెరిచి మాట్లాడడానికి కూడా లేదు. తిరిగి నేను చంపాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చెప్పినా వీళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేరు.